మీ అందరి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తాను. ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ప్రతి శుక్రవారం, శనివారం ఈ విధమైన ప్రార్థనలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త జాగ్రత్తగా వినండి, అటు ఇటు కదలకండి. దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం, పరలోకంలో ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ లోకంలో మరణం, పాపం, అబద్ధం, మోసం, కుట్రలు, ధనాపేక్ష, వ్యభిచారాలు, తాగుడు, జోదము, దోచుకోవటం, ఇవి తప్ప ఏమీ లేవు ఈ లోకంలో. ఇవి లేదు అని ఎవరు చెప్పలేరు. ఏ కుటుంబంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ చూసినా దోచుకోవటం, మోసం చేయటం, సంపాదించుకోవటం. మీరు చూడండి, ఈ ప్రపంచాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, లోకాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక పెద్ద మేడ ఉంటుంది, పక్కన ఒక గుడిసె ఉంటుంది. ఒక చోట కారులో దర్జాగా వెళ్తున్నవాడు ఉంటాడు, అక్కడ అడుక్కునేవాడు ఉంటాడు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతులు బలంగా ఉండి సాయం చేయని వారు ఉంటారు. ఒక గ్రామంలో దిక్కులేని పేదలు ఉంటారు, బాగా ధనవంతులు ఉంటారు. ఈ ధనవంతులు పేదవారిని పట్టించుకోరు, ఎవరికి సాయం చేయరు. స్వార్థపూరితమైనటువంటి జీవితాలు. అందుకే పాపం బాగా పెరిగిపోయింది. ఒకరికి సహాయం చేసేటటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ఎవరికాళ్ళ మూట కట్టుకోవడం, పొలాలు కొనుక్కోవడం, స్థలాలు కొనుక్కోవడం. కానీ బైబిల్ చెప్తుంది, నీ దాంట్లో ఉన్న కొంత సహాయం చేసినా చాలు. దేవుడు అన్నాడు ఒక చోట, ఈ ధనికులందరూ కూడా పేదలకి కొద్దిగా సహాయం చేసినా మీ దేశంలో పేదలు ఉండరు అన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కడు లక్షల కోట్లు సంపాదించుకోవటం, మోసం చేయటం, అధికారంలో ఉండి డబ్బుని సంపాదించుకోవటం. ఒక ప్రాంతంలో కొంతమంది నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. నన్ను యూట్యూబ్లో చూపిస్తున్నాడు. గుమ్మడి నరసయ్య అని ఒక ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన రేషన్ బియ్యానికి సంచెట్టుకుని లైన్లో నుంచున్నాడు. చాలా గొప్పవారు ఉన్నారు. వారు లోకాన్ని ఆశించలేదు, పాపం లేదు, ధనాపేక్ష లేదు. ఈ ధనాపేక్ష గల వారికి ఎంతున్న దాహం తీరదు, ఎన్ని పొలాలున్నా దాహం తీరదు, ఎంత డబ్బున్నా దాహం తీరదు. ఇలా చూడమ్మా, జీవితకాలం ఆళ్ళను చూస్తానే గడిపేసావు నీ బతుకంతా. ఇలా ఎప్పుడైనా చూడు. ఇలాగా దేవుడు మాట్లాడి చూడటానికి రాలేదు ఇక్కడికి, మనం దేవుడు మాట్లాడడానికి వచ్చాం. కాబట్టి ఒకరికొకరు సాయం చేయటం కానీ, ఇంకొకరు బాగోవాలనుకోవటం కానీ, ఇంకొకరు సంతోషంగా ఉండాలనుకోవటం కానీ ఎవరికి ఇష్టం లేదు. నేను నా కుటుంబం బాగుండాలి, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు. అలా ఎలా ఉంటుంది? నువ్వు నీ కుటుంబం మట్టుకు గ్రామంలో బాగుంటే మిగతా వారు బాగలేకపోతే నువ్వెలా సంతోషంగా ఉండగలవు? అందుకే దొంగతనాలు, దోపిడీలు, హత్యలు దీని నుంచో వచ్చాయి. దొంగవాడు డబ్బున్న ఇంటికి కన్నం వేసి డబ్బు పట్టుకెళ్దాం అనుకుంటాడు. దొంగవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? లేనరకం నుంచి వచ్చాడు. చూసారా? కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? కొంత సహాయం చేయి, ప్రేమించు అని బైబిల్ చెప్తుంది. మనం ఆచార క్రమాలు బాగా పాటిస్తాం. ఆదివారం ఆరాధనకు వెళ్ళడం, ముసుగేసుకుని ప్రార్థన చేయటం, హల్లెలూయా అని అరవడం, కానుకలు వేసేయటం,
ప్రార్థన చేసుకోవటం వచ్చేయటం. ఇందుకు కాదు యేసుప్రభు మనల్ని పిలిచింది. యేసుప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించు, పొరుగు మనిషిని ప్రేమించు. పొరుగు మనిషిని ప్రేమించడం అనేది మనకు అలవాట్లేదు. అసలు ఆ మాట మనం పాటించలేదు. శత్రువుని ప్రేమించు, ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయి అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలను మనం పాటించకుండా ప్రభువాని పిలుచుట ఎందుకు అన్నాడు దేవుడు. కాబట్టి ఈ స్వార్థం మాని న్యాయకరమైన జీవితం, న్యాయమైన జీవితం ఉండాలి. నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి, నా జీవితాన్ని చుట్టుపక్కల వారు మెచ్చుకోవాలి. అర్థమైందా మీకు? నన్ను ఒక వ్యక్తి గురించి యూట్యూబ్లో చెప్తూ, అతడట, ఆ పేరు ఇప్పుడు చెప్పను కానీ, చాలా కష్టాలు పడ్డాడట. వాళ్ళ అమ్మ నాన్నకి భోజనం ఉండేది కాదట, అతనికి భోజనం ఉండేది కాదట. అతడు కొంతకాలానికి బాగా కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత అతను బతికిన 70 సంవత్సరాల కాలంలో 20వ ఏట ధనవంతుడయ్యాడు. 50 సంవత్సరాలు ప్రతిరోజు 100 మందికి భోజనం పెట్టాడంట. దేవుని స్తోత్రం. చూసారా? సంపాదించిన దాంట్లో కొంత దానం చేయమన్నాడు, లేని వారికి ఆహారం పెట్టమన్నాడు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వమన్నాడు. మనకి ఎంతున్నా ఆపు తీరదు కదా. ఒక ఆయన బాధపడుతున్నాడు నా దగ్గర, ఈరోజు వ్యాపారంలో 99,000 వచ్చినాయండి, బెంగట్టేసుకున్నాను. ఎందుచేత అన్నాను, ఇంకో 1000 రూపాయలు రాలేదు అంటున్నాడు. వాడి బాధ ఆడిది. 100 రూపాయలు రానివాడు ఉన్నాడు, అక్కడ అరటిపళ్ళు అమ్ముకునేవాడు, ఆడి గొడవ అతనికి అక్కర్లా. ఇలాంటి వ్యత్యాసం, ఇలాంటి భేదాలు. ధనవంతుడు మేడపైన సంతోషంగా ఉన్నాడు, లాజరు కింద రోగంతో బాధపడుతున్నాడు. ఎప్పుడు కూడా ధనవంతుడు ఈ లాజర్ను పట్టించుకోలేదు. అతను ఒక కుక్కకి ఖర్చు పెడితే అతను బాగుపడతాడు. కుక్క కన్నా హీనంగా చూశాడు పక్కనున్న వ్యక్తిని. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు కుక్కలాగా చూసినాడు పరలోకంలో ఉన్నాడు, నువ్వు కుక్కలాగా కిందకు పోయావు. హల్లెలూయా. మనం జీవించినంతకాలం దేవుణ్ణి ఘనపరిచేటటువంటి జీవితంలో ఉండాలి. మన గొడవ మనకు ఎప్పుడూ తీరదు కదా. నిన్న ఒక ఆయన, చాలా గొప్ప ధనవంతుడు, ఒక సూక్తి రాశాడు ఈనాడు పేపర్లో. ఆయన ఏమంటాడంటే, ఎవరి ఇంటిలో పాపం లేదు, ఎవరి జీవితంలో పాపం లేదు, ఎవరి ఇంటిలో పాపం లేదు, ఎవరి జీవితంలో పాపం లేదు, అందరి జీవితాల్లోనే, కుటుంబాల్లోనే పాపాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. మరి మీరు ఎందుకు ఎప్పుడు వేరే ఇంటి గురించి మాట్లాడతారు? మీ జీవితంలో మీరు బాగుపడాలంటే వేరే ఇంటి గురించి మాట్లాడకండి, మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోండి. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడుతున్నాం, మనం చాలా గొప్పగా ఉన్నట్టు. మనం గొప్పగా లేం కదా. ప్రతి ఇంటిలోనే ఎన్ని రకాలైనటువంటి మోసాలు ఉన్నాయి, ఎన్ని రకాల వేషాలు ఉన్నాయి కదా. ఆ భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకుంటారంట. వీళ్ళు బాగా ప్రేమగా ఉన్నట్టు, వీళ్ళు ప్రేమగా ఉన్నారా, వీళ్ళు దెబ్బలాడుకుంటారు, వాళ్ళు దెబ్బలాడుకుంటారంటది కదండి కదా. ఒక రోజున నా చిన్న వయసులో, నేను 8వ తరగతి 7వ తరగతి చదివిన వయసులో, మా నాన్న తాగొచ్చి ఇంట్లో గొడవ పెట్టేవాడు. గొడవ పెడుతుంటే మరుగు మీద చుట్టుపక్కల ఉన్నవాడు 4 వచ్చి కూర్చునేవారు. ఆ 4 కూర్చొని మా ఇంట్లో గొడవ ఏం జరుగుతుందో చెవులు పెట్టుకుని వినేవారు. ఈ గొడవ అంతా సద్దుమణిగిన తర్వాతే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఇలాగ నేను చాలా నెలలు చూశాను వాళ్ళని. చూసిన తర్వాత ఒక రోజున ఇతను తాగి గొడవ చేస్తున్నాడు, అరుగు మీద కూర్చున్నారు. నేను బయటకు వచ్చాను, మీరు ఎందుకు మా అరుగు మీద కూర్చున్నారు అని అడిగాను. 4 పెద్దవాళ్ళు, ఇప్పుడు అందరూ చచ్చిపోయారు అనుకోండి. అదేంటి అబ్బాయి ఊరికే కూర్చున్నాం? కాదు,
మా ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో వినడానికి కూర్చున్నారు మీరు. తర్వాత మీరు ఈ గొడవ గురించి మాట్లాడుకుంటారు. అంతే కదా మీరు చేసేది. అబ్బాయి మేము అసలు వింటలేదు. ఒకవేళ మీరు వింటలేదు అనుకోండి, ఎవరింటికాళ్ళు వెళ్ళి కూర్చోండి, మరుగు మీద నుంచి కూర్చున్నారు అని అడిగాను. మన్నాడు పొద్దున్న ఆ పెద్దవాడు మా ఇంటికి వచ్చి, చిన్నపిల్లోడు రాత్రి మాకు బుద్ధి చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎందుకు మా గొడవ నీకు? ఎందుకు ఒకడు గొడవ నీకు? నీ ఇంటి నిండా ఉన్నాయి లోకలొకలు లేవా? మా ఇంట్లో ఏ సమస్య లేదన్నవారు ఒక్కసారి కుడి చేయి చూపించండి. మరి ఎందుకు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతారు? జవకుమార్ అమ్మాయిని ఇంకా పంపలేదేంటి? నువ్వు పంపించు, ఆ గొడవ నీకు ఎందుకు కదా? ఎప్పుడు ఎవరో ఒకళ్ళ గొడవ కదండి. మమ్మల్ని అడిగేవారు, మా మనవరాలకి 6వ నెల వచ్చి 5వ నెల 6వ నెల వస్తుంది, ఇంకా పంపలేదేంటమ్మా, ఇంకా రాలేదేంటమ్మా, ఆడ తీసుకెళ్ళరా, ఇంకా ఆడ పంపలేదా? నేనన్నాను, మా అల్లుడు ఎల్లరికం వస్తున్నాడు, మేమందరం ఇంట్లోనే ఉంటాం, పంపుతలేదన్నా. అయ్యా అయ్యా అన్నారు. తర్వాత 15 రోజులకి పంపించాం. మేము అబ్బాయి గారు మాట్లాడుకుంటున్నాం, సంతోషంగానే ఉన్నాం. ఎడగోలేంటండి? ఎందుకండి? నీ కంటిలో చెప్పు, ఎదుటివారి కంటిలో ఇలా అంటున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళక మామూలే కదా మీరు కదా. ఈ రోజు నుంచి ఎవరి గొడవ ఎత్తను, నా గొడవ తీర్చు ప్రభువా అనేవారు చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తులేదు. దేవుని స్తోత్రం కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ లోకంలో మరణము, తీర్పు. చెప్పండి, మరణము, తీర్పు. ఇప్పుడు ఈ మరణము, తీర్పు అనేది ఎందుకు వచ్చింది? మరణం రావటానికి కారణం ఏంటి? తీర్పు రావటానికి కారణం ఏంటి? మొట్టమొదట మనం ఆదికాండంలో దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను, తన పోలికలో స్త్రీగా పురుషునిగా చేశాను. దేవుడు పోలికలో ఆదాముని హవ్వని దేవుడు చేశాడు. దేవుడు చేసినప్పుడు, ఎందుకంటే దేవుడు అన్ని చాలా స్పష్టంగా చెప్తాడు, ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్తాడు. దేవుడు ఆదాముతోటి చక్కగా మాట్లాడాడు. ఆదాము, నీకు రోగం వస్తుంది, చనిపోతావు అని చెప్పలేదు. నీకు శత్రువు వస్తాడు అని చెప్పలేదు. నీకేదో జరిగిపోతుంది అని చెప్పలేదు. నీ ఆయుష్ 2100 సంవత్సరాలని చెప్పలేదు. దేవుడు చెప్పలేదంటే ఇప్పుడు బతికి ఉంటారు, రోగం రాదు, మరణం రాదు, పాపం లేకుండా ఆయన పోలికలో మనిషిని సృష్టించాడు. హల్లెలూయా. దేవదూతలు ఉన్నారు, మరణం లేదు. శరూపులు, మరణం లేదు. కెరూపులు, మరణం లేదు. దేవుడు మొట్టమొదట సృష్టించిన కుమారుడైన యేసుక్రీస్తు, మరణం లేదు. పరిశుద్ధాత్మ, మరణం లేదు. వీళ్ళెవరికి మరణాలు లేవు, వీళ్ళెవరికి రోగాలు లేవు. ఇంకో మాట మనం ఆలోచిస్తే, యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు తిరిగారు. ఈ 12 మంది శిష్యులకి, యేసు ప్రభుకి ఒక్క రోజును కూడా తలపోటు రాలేదు. దేవుని స్తోత్రం. వింటున్నారా? చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చాలామంది అనారోగ్యంతో ఉన్నారన్న మాట మనం వినలేదు. దానియేలు విషయంలో వినలేదు, యోహాను విషయంలో వినలేదు, చాలామంది విషయంలో మనం వినలేదు. అంటే స్టార్టింగ్లో దేవుడు మరణము అనేది లేదు, తీర్పు అనేది లేదు. బిగినింగ్లో జాగ్రత్తగా వినాలి. తీర్పు ఎందుకు వచ్చింది, మరణం ఎందుకు వచ్చింది? ఒక్క మాట చెప్పాడు దేవుడు, సంతోషంగా ఉండండి, ఈ తోట అంతా మీదే, హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, చక్కగా జీవించండి కదండి.
హాయిగా ఉండండి, ఈ తోటంతా అనుభవించండి, ప్రతి పండు తినండి, సంతోషంగా ఉండండి. నేను రోజు సాయంత్రం 5 గంటలకు వస్తాను, 1 గంట మీతో గడుపుతాను. నేను రోజు వస్తాను, పరలోకం నుంచి కిందకి దిగి వస్తాను, ఈ తోటలో మనం సంతోషంగా గడుపుతాం అని దేవుడు అన్ని క్లియర్గా చెప్పి, మీరు పిల్లల్ని పుట్టించండి, పిల్లల్ని అభివృద్ధి చేయండి, ప్రపంచమంతా విస్తరించండి అని చెప్పాడు. కానీ ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి దేవుడు ఒక్క మాట చెప్పాడు. ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ పండు తినొద్దు అన్నాడు. ఆ పండు తినొద్దు అన్నాడు. వింటున్నారా? ఆ పండు తినొద్దు అన్నాడు. ఆ పండు తింటే తీర్పులోకి వస్తారు, చేస్తారు. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఏం చేశారు వీళ్ళు? చెప్పాలి గట్టిగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేయొద్దనే పని చేస్తారు, చేయొద్దన్న పని చేయటమే. అసలు ఇది అలవాట? దరిద్రం ఇది, దరిద్రం కదా ఇది. ఈ రోజు నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరు యేసుక్రీస్తు చెప్పినట్టు జీవించండి, నేరుగా పరలోకం వెళ్తారు. హల్లెలూయా. ఎందుకు జీవించరు? ఎందుకు తాగుతారు? ఎందుకు తిరుగుతారు? ఎందుకు విమర్శిస్తారు? ఎందుకు ధనాపేక్ష కలిగి ఉంటారు? ఎందుకు పాపం చేస్తారు? మేమంతే, మేము చేస్తాం అన్నట్టుగా ఉన్నాయి కొన్ని జీవితాలు. ఎందుకు ధనాపేక్ష? ఉన్నదానితో ఎందుకు తృప్తి లేదు? ఉన్నదానితో ఎందుకు తృప్తి లేదు? నీకు తృప్తి అనేది ఎందుకు లేదు కదా? కాబట్టి దేవుడు మాట విననందువల్ల మరణము, తీర్పు ఈ లోకానికి వచ్చేసినాయి. హల్లెలూయా. రోగాలు, భయంకరమైన రోగాలు. యేసు ప్రభువు అన్నాడు ఇశ్రాయేలు జనాంగముతోటి, ఈ రోజు నుంచి నా మాట శ్రద్ధగా వింటే, నేను చెప్పిన ఆజ్ఞలు పాటిస్తే, చాలా బాగా చెప్తాడు అక్కడ, ఐగుప్తీయులకు కలగజేసిన ఏ రోగము మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఐగుప్తీయులకి రోగాలు కలగజేసింది ఎవరు? మీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఏ మానవుడికి దేవుని పర్మిషన్ లేకుండా తలపోటు కూడా రాదు. దేవుని స్తోత్రం. పెద్ద రోగాలకు వెళ్ళక్కర్లేదు, చాలా పెద్ద రోగాల్లోకి వెళ్ళక్కర్లేదు, చిన్న రోగం కూడా రాదు. ఎందుకంటే చిన్న రోగం విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడని మనకు పేతురు విషయంలో అర్థమైంది. పేతురు అన్నాడు, అందరూ మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. యేసు ప్రభు శిష్యులందరూ పేతురింటికి భోజనానికి వస్తే తలకి గొడ్డ చుట్టుకుని వాళ్ళ అత్త పడుకుని ఉంది. వంట చేయాల్సిన ఆవిడికి జ్వరం వచ్చింది కదా. యేసు ప్రభు తోటి అన్నాడు పేతురు, మా అత్తకి జ్వరం వచ్చింది, వంట చేయాలి. యేసు ప్రభు పేతురు అత్త దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని, అమ్మ లేకు, జ్వరమా? వెళ్ళిపో అన్నాడు. జ్వరం వెళ్ళిపోయింది. హల్లెలూయా. జ్వరాన్ని కూడా చాలా శ్రద్ధగా స్వస్థపరిచాడు దేవుడు. ఏమైనా దాసొచ్చావు ఇంటికాడ? కూర్చేపిందమ్మ తల్లి, తాళమేసా, ఇంట్లో ఏదైనా పోద్దేమో, ఇక్కడ కూర్చుంటారు, చీర మడతల గురించి ఆలోచిస్తారు. వినండి శ్రద్ధగా దేవుడి మాటలు కదా. మీరు ఏమనుకున్నా ఒక్కోసారి దేవుడితో దెబ్బలాడతాను నేను. నాకు ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చి కారులో తిప్పి, అంతంత జీతాలు ఇచ్చి విమానాల్లో తిప్పి, పెద్ద పెద్ద హోటల్లో పెట్టి, ఏంటి వీళ్ళతో నాకు ఈ గొడవ ఏంటి అని అడుగుతాను ఒక్కోసారి కదా. నేను ఇలా ఈదులమ్మట ఈ మైకెట్టుకుని ఇలా తిరగటం ఏంటి? చాలా కోపం వచ్చింది కొన్నిసార్లు. మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చి వెళ్ళిపోతానని అడిగాను, చాలాసార్లు అడిగాను. ఎందుకంటే కొంతమందిని చూసి కోపం వచ్చి కదా.
ఆలోచించండి ఒక్కసారి. దేవుడు నాలాంటి వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇరగ్గొట్టి తీసుకొచ్చాడో తెలుసా? మరణం నుంచి తప్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మరణంలో నుండి తీర్పులోనికి రాకుండా తప్పించటానికి. అయితే మీరు అంటారు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మాకు మరణం తీర్పు లేదు అంటారా? బైబిల్ చెప్తుంది యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి మరణము తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. యేసు ప్రభువులాగా జీవించే వారికి మాత్రమే మరణం తీర్పు లేదు. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోతాం కదండి. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడు అమ్మగారింటికాడ ఉంటుంది. చాలాసార్లు పెద్దోళ్ళు అందరూ వచ్చి అడిగారు, అదేంటమ్మా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటే, మా అమ్మ మా నాన్న చేసుకోమన్నారని చేసుకున్నాను. అదేంటి కాపురం చేయవా? చెయ్యనండి, నేను ఎప్పుడు మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర ఉంటాను. ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మా అమ్మ మా నాన్న చేసుకోమన్నారని చేసుకున్నాను. అది పెళ్ళా? అది కాపురమా? మాట్లాడండి. కాబట్టి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? ఆయనతో కాపురము చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? కాపురము చేయాలి. కాపురం చేయటం అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆయనతో కలిసి జీవించాలి. హల్లెలూయా. దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపం మాయనే, దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపం మాయనే, జీవజలములతో వారి దాహమును, జీవజలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే, తీర్చు జీవనది ఆయనే. మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే, కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, దేవుడు తానే వారి దేవుడై బాష్ప బిందువు తుడచు, మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే, పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే, స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములో నా పాదము నిలిపెదను. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. మనతో ఆయన కాపురం ఉంటాడు, మన ఇంటిలో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన జీవితంలో ఉంటాడు. నేను బస్సులో వచ్చేటప్పుడు అనుకుంటున్నాను, దేవుడు లేకపోతే మేము ఈ బస్సులో రాగలమా? ఇన్ని ప్రయాణాలు చేయగలమా? ఇప్పటి వరకు తుంగభద్రలో పాస్టర్ నన్ను ఎప్పుడూ విడిచిపెడతలేదు. ఇందాకే మెసేజ్ పంపించాడు, ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ హృదయం ఎంతో ఆనందం కలిగింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తున్నాం కనుక ఎవరు మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి మీరు మరణము నుండి ఇప్పుడు కాదే మరణంలోంచి జమంలోకి వచ్చాడు.
ఆ? ఈ టైంలో నేను కొంచెం కోపంగా ఉంటాను వాక్యం చెప్పేటప్పుడు, తర్వాత ప్రేమగా మాట్లాడతాను, కానీ మరి ఆ సమయంలో అలాగే ఉంటాను, తప్పదు కదా. అలా లేకపోతే అందరూ కరెక్ట్గా ఉండరు. ఓకే, కాబట్టి మరణంలోంచి జీవంలోంచి తీర్పులోనికి రాకుండా, తీర్పులోనికి రాకుండా, మరణానికి వెళ్ళకుండా యేసు మనకు అడ్డుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదాము మరణాన్ని తీర్పుని తీసుకొచ్చాడు, మరణాన్ని తీర్పుని తీసుకొచ్చాడు. ఈ తీర్పు ఎలా ఉంటుంది? ఈ తీర్పు ఎలా ఉంటుంది? అదిగో పాపము చేయి వారందరూ అక్కడ పడి ఉన్నారు. ఇప్పుడు చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్దవారు కూడా. ఒక ఆయన అడిగాడు, అబ్బాయి పాపం పాపం అంటారు ఏంట్రా నాయన అని అడిగాడు నన్ను. పెద్ద ఆయన కూర్చోబెట్టి చెప్పాను జాగ్రత్తగా, తాత నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాపం చేయలేదు, నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి. ఆయన ఇది కూడా కరెక్ట్గా ఉందా? సరిగ్గా చూసుకో. అది ఇక్కడి నుంచి ఏలుపూరు పరిగెత్తిస్తాను, పరిగెత్తుకుని రావాలి బస్సు అనగా. ఆటో ఎక్కుతానికి వెళ్ళలేదు, బస్సు ఎక్కుతానికి వెళ్ళలేదు. జాగ్రత్తగా ఉనండి. అబ్బాయి నేను ఏ పాపం చేయలేదు రా. అవును నిజమే, కానీ మీ తండ్రి చేశాడు, మీ తాత చేశాడు. అదేంటిరా, మా నాన్న మా తాత పాపం చేస్తే నా మీదకి ఎందుకు వస్తుంది? మరి 10 ఎకరాల పొలం ఎవరిది? మా తాతది. నీ లోపల ప్రవహిస్తున్న రక్తం ఎవరిది? మీ తాతది. పాపం లేదంటే ఎలా కుదురుతుంది? కాబట్టి దాని పేరు ఏంటంటే, జాగ్రత్తగా చెప్పాలి మీరు, జన్మ పాపము. దేవుని స్తోత్రం. అంటే మనం ఏ పాపం చేయకపోయినా మనం పుట్టిందే పాపంలో. చెప్పండి, పుట్టిందే. ఏమన్నాడు దావీదు? నా తల్లి గర్భము పాపముతో ధరించను, పాపములోనే నేను పుట్టి ఉన్నాను. దేవుని స్తోత్రం. చూసారండి, పాపం అనేది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, కుక్క ఎలా వచ్చిందో అలా మన జీవితంలోకి వచ్చింది పాపం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇక్కడేమో కుక్క వచ్చింది, అక్కడేమో పిల్లి వచ్చింది. ఈ పాపాలు ఇలాగే ఎంటర్ అవుతున్నాయి జీవితంలోకి. అంటే మనకు తెలియకుండానే పాపపు తలంపులు వస్తున్నాయి. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత పైకి చాలా నీట్గా కనపడుతున్నా, ఒక్కసారి మన హృదయాన్ని గనక, ఉన్నాయి వీడియోలు వచ్చినాయి ఇప్పుడు, ఇక్కడ పెట్టి అలా నొక్కితే మన లోపల ఉన్నాయని దాంట్లో కనపడతాయి. మనల్ని మనం చూసుకోలేం, కాపరాలు ఉండవు, అందరూ తిట్టుకుంటారు, తన్నుకుంటారు, అంత ఉంటాయి హృదయంలో. భయంకరమైన ఆలోచన కదా. దయాకర్ని నేను ఆటో గురించి తిడుతున్నాను అనుకోండి, అతను హృదయంలో అనుకుంటాడు, నేనే కనుక ఇస్రాయేల్ గారు అయ్యి ఉంటే అసలు ఎలా ఉండును అని ఆలోచిస్తాడు అన్నమాట కదండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, చాలా ఆలోచనలు వస్తాయి. మనిషికి ఆలోచనలు ఎంతవరకు వస్తాయంటే, సాతానికి ఒక ఆలోచన వచ్చిందట, నేనే దేవుణ్ణి అయి ఉంటే. దేవుని వస్తుంది చూసారా, డబ్బున్న వాళ్ళని చూస్తే గనక నేనే ఆ మేడలో ఉంటే. ఒక ఆయన నాతో అన్నాడు, నువ్వు డబ్బు పోగొట్టావు, పొలాలు పోగొట్టావు, నేనైతేనా అన్నాడు. ఆయన అయితే ఏం చేతుడు ఆయన అన్నాడు, నువ్వు తింగరతనంగా డబ్బు పోగొట్టావు, పొలాలు పోగొట్టావు, అన్నీ పోగొట్టావు, నేనైతేనా అన్నాడు. నేను అన్నాను, నిన్నైతే వాళ్ళు చంపేద్దురు అన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నువ్వు వదలవు, వాళ్ళు పొడిచేస్తాను. నేను వదిలేసాను కాబట్టి బతికాను. నేనైతేనా అనొద్దు,
నీ తెలివితేటలో ఏమీ పనిచేయవు. దేవుని స్తోత్రం. చాలా చోట్ల నేనైతేనా, ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది మమ్మల్ని చూస్తానికి, మరియమ్మ గారితో అంటుందన్నమాట, నేనైతే ఇలా ఉండను అంది. ఆవిడ ఉందో చచ్చిపోయింది వెళ్ళదు, కానీ మరియమ్మ గారిని అంటుంది, నేనైతే ఇలా ఉండను అంది. ఎవరు? ఆవిడ నా పెళ్ళం అయితేనంట ఈవిడలాగా ఉండదంట. అంత డబ్బు పోజేద్దును, చీటీలు కడుదును, డిపాజిట్లు చేద్దును, బంగారం కొందును. ఇదేంటి సంతకెళ్తానికి కూడా డబ్బులు అడుగుతున్నావు ఆయన్ని, ఇంత తింగరదానం ఏంటమ్మా అంది. అది కదా చాలామందికి ఉంటుంది. నేనైతేనా అనిపిస్తుందయ్యా, అనిపిస్తుందండి. కాలేబీ కూడా అనిపిస్తుందేమో. ఒక్కసారి ఇక్కడ నుంచుంటే తెలుస్తుంది అనుకుంటాడేమో. ఇప్పుడు నుంచోండి. చాలామందికి ఉంటుంది, నేను బోధింతేనా. బోధించండి. ఎవరు కావాలంటే వాళ్ళకి ఒక 15 నిమిషాలు అవకాశం ఇస్తాను, వచ్చి బోధించండి. అది కింద కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ లెక్కకూడదు, వెళ్ళిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ముసలాయన చాలా బాగా అర్థం చేసుకున్నాడు. ఒరే నిజమేరా, నిజమే, పాపం ఉంది అబ్బాయి, పాపం ఉంది నాయన, పాపం ఉందని 3 సార్లు ఒప్పుకున్నాడు. అందుకే యేసు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడు? పాపం గురించి వచ్చాడు. పాపం లేకపోతే యేసు ఈ లోకానికే రాడు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఒక్క మనిషి, ఇన్ని వేల కోట్ల మంది పుట్టినటువంటి ఈ ప్రపంచంలో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఒక్క మనిషి పాపం లేనివాడు ఉన్నా యేసు ఈ లోకానికి రానక్కర్లేదు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి నేను పాపిని కాదు అనేవాడు మూర్ఖుడు. మరి ఏం చేయాలి? పాపానికి తీర్పుంది, పాపానికి తీర్పుంది. పాపానికి తీర్పుంది. 2 తీర్పులు ఉన్నాయి. పాపానికి ఉన్న మొదటి తీర్పు మరణం, రెండవ తీర్పు అగ్నిగుండం. హల్లెలూయా. దీని నుంచి ఏ మనిషి తప్పించుకోలేడు. అందుకే తన ప్రజల పాపము నుండి వారిని రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను. ప్రపంచములో ఏ మానవుడైనా పాపము నుంచి విడుదల పొందాలంటే యేసు రక్షణ పొంది తీరాలి. హల్లెలూయా. వేరే మార్గము, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమును, నేనేగా కింకెవ్వరు లేరని, నేనేగా కింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. రండి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని కొరకై తనదు ప్రాణముని చెగదా, సిలువలో రక్తము చిందించెను, సిలువలో రక్తము చిందించెను. బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై. రండి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
యేసుని నామమునందే పరమ నివాసము దొరకును, ముక్తిని పాప విమోచనమును, ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడా యేసే ఇచ్చును, శక్తిమంతుడా యేసే ఇచ్చును. ఒక మాట చెప్తాను చూడండి, దేవుడు వ్యర్థంగా ఏ పని చేయడు. మీరు చెప్పండి చూద్దాం, మీ చేత చెప్పిస్తాం. దేవుడు ఆకాశాన్ని వ్యర్థంగా చేశాడా? భూమిని, నదులు, సముద్రాలు, మనుషుల్ని, దేవుడు చేసిన మొక్కలు, జంతువులు, ఉదాహరణకి పశువులు లేవనుకోండి, పాల సంగతి ఏంటి? అసలు ఏదైనా దేవుడు ఈ లోకంలో వ్యర్థంగా చేశాడా? చేయలేదు కదా. దేవుడు ఏది వ్యర్థంగా చెయ్యని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆయన వ్యర్థంగా మానవుడుగా ఈ లోకానికి వస్తాడా? అంటే దేవుడు యేసుక్రీస్తుని వ్యర్థంగా పంపాడు అంటారా? చెప్పండి చూద్దాం, మాట్లాడాలి గట్టిగా. ఏది వ్యర్థంగా చేయని దేవుడు ఆయన కుమారుణ్ణి లోకానికి వ్యర్థంగా పంపాడా? పంపలేదు కదా. ఎందుకు పంపాడు? ప్రతి మనిషి పాపము నుంచి విడుదల పొందాలని పంపాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకమంతటా సువార్త ప్రకటించండి, అటు తర్వాత అంతం వస్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి మనం సువార్త ప్రపంచం అంతా ప్రకటించబడుతుంది. ప్రతి మనిషికి మూల 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 ఉన్నవాడికి కూడా అందుతుంది. అందరికీ అందినప్పుడు పైనుంచి చూస్తాడు దేవుడు, సువార్త పూర్తయింది, వెంటనే వచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది రక్షణ పొందటం లేదు. ఇదొక మతము, ఇది మార్గం అని నమ్మటం లేదు. ఆ మతం మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు, మాకు చాలా దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని రక్షించలేరా? కాబట్టి ఈ విధమైనటువంటి భ్రమలో, అయోమయ స్థితిలో క్రైస్తవులు కానివారు ఉంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? పాస్టర్లు, విశ్వాసులు కూడా 199 మంది రక్షణ పొందిన వారు పాపం చేస్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకొని తాగుతున్నారు, తిరుగుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఒక చోట వ్యభిచారముతో ఒక స్త్రీ పట్టుబడింది. అందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు అది చదివిన తర్వాత. ఎందుకంటే 2,000 మంది వరకు ఆ గ్రామస్తులు అందరూ, చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా, చూడకమ్మా వినమ్మా తల్లి, నా ఎదురుగుండా కూర్చుని అలా చూస్తే నేను ఎలా చూస్తున్నానేమో, వినమ్మా, ఒక పావు గంటలో వెళ్ళిపోతాను, లేదా మీ ఇంటికి భోజనానికి వచ్చేస్తాను. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంచుమించు పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కలిపి ఒక 2,000 ఉంటారు, చుట్టూ నుంచున్నారు. ఆ పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చి అక్కడ నిలబెట్టారు. పాత నిబంధన కాలంలో వ్యభిచారం చేసే స్త్రీని ఏం చేయాలి? ఒక్కో ఊరికి ఎంతమందిని రాడదు కొట్టాలి. ఇప్పుడు అలా లెక్కెడితే చదువుకునే పిల్లలు చేసేస్తున్నారు, పెద్దోళ్ళు చేసేస్తున్నారు. ఒక ఆవిడ పేరు చెప్తే బాగోదు, సినిమా యాక్టర్ ముసలావిడి యేసు ప్రభువుని నమ్ముకుంది. 64 సంవత్సరాలు ఆవిడకి. ఒక 2 సంవత్సరాల కిందట మళ్ళీ 3వ పెళ్లి చేసుకుంది ముసలావిడ. వింటున్నారా?
ముసలోళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే 3-4 పెళ్ళిళ్ళు, రాళ్లతో ఎంతమందిని కొట్టాలో. సరే, ఇది పక్కన పెడదాం. అందరూ రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు. యేసు ప్రభువు మాట్లాడకుండా ఉన్నాడు మౌనంగా. ఇంకేళ్ళు కొట్టే చంపేస్తానికి సిద్ధంగా ఉన్నారు. చాలాసేపు ఆయన మాట్లాడుతున్నది, ఇసుకులో ఏదో రాస్తున్నాడు. మొట్టమొదట ఒక రాయి వేద్దామని, ఏంటి అసలు ఈయన ఏం మాట్లాడుతున్నదేంటి అని దగ్గరికి వస్తే ఆడి పేరుంది అక్కడ. ఆడి పేరుంది అక్కడ. ఇంకొకడు వస్తే ఆడి పేరుంది, ఇంకొకడు వస్తే ఆడి పేరుంది, ఇంకొకడు వస్తే ఆడి పేరుంది అక్కడ. అయ్యి బాబు, ఏంటి మన పేర్లు రాస్తున్నాడు ఏంటినా అన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఈ మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీలో పాపము లేని వారు ఆ అమ్మాయి మీద రాళ్ళు వేయమన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైందా? పాపం లేని వాళ్ళు ఉన్నారా? ఒక్కరు కూడా లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం లేనివారు ఒక్కరు లేరు. అక్కడ పాపం లేనివాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఏమన్నాడు? రాళ్ళు తీయలేదు ఆయన. ఆ అమ్మాయితో, అమ్మాయిలా రమ్మ వచ్చింది. వీళ్ళందరూ నిన్ను ఎందుకు తీసుకొచ్చారు? తప్పు చేయబట్టే కదా. నేను క్షమిస్తున్నాను, ఇంకెప్పుడు పాపం చేయొద్దు. హల్లెలూయా. ఈ మాట మనకు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు, మళ్ళీ మోసం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మరణానికి ముందు పాపములో మీరు చనిపోతే మీరు తీర్పులోనికి, అగ్నిగుండానికి వెళ్ళటం ఖాయం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాపాన్ని ఏం చేయాలి? బ్రతికుండగానే విడిచిపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు పాపంలో ఉన్నారు కనుక యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళు ఏమీ అర్థమవుతలేదు అటకి. ఒక రోజు నా భగవాన్ వాళ్ళ నాన్నగారు ఆశ్రమం కాడ కూర్చుంటే నన్ను అడిగాడు, వెంకట్రావు, ఒరే అబ్బాయి, అసలు ఎందుకు నమ్ముకోవాలో యేసు ప్రభు, నువ్వు ఈ మధ్యన బోధించేస్తున్నావు అన్నాడు. ఆయనే చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి పెద్ద పేరు, ఆ ఏరియా అంతా ఆశ్రమాలు, ఇళ్ళు అన్నీ ఆయన పేరు కట్టేశారు అక్కడ. ఆయనకి డౌట్ వచ్చింది, యేసు ప్రభు నమ్ముకుంటే జన్మ కర్మ పాపాలు ఉండవండి, మేము అందుకే నమ్ముకున్నాం, నరకంలోకి వెళ్ళకూడదని నమ్ముకున్నామండి అన్నాను. సరే అబ్బాయి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాపం చేయొచ్చా అని అడిగాడు ఆయన. అదేంటండి బాబు, పాపం గురించే కదా నమ్ముకున్నాం ఆయన్ని, ఆయన నమ్ముకున్నాక పాపం చేయకూడదండి అన్నాను. ధరేళ్ళరా అయితే అన్నాడు. అదేంటి అలా అన్నావేంటి అన్నాను. ఓరి బాబు, ఇక్కడ ఉన్నారు నాయన 200-300 మంది ఉన్నారు మా ఏరియాలో. రాత్రి అయ్యేటప్పటికి ఆ ప్రాంతంలోకి వెళ్ళలేము. తాగుడు, వ్యభిచారాలు, జుర్మానాలంట. వాళ్ళ కొంపల్లో మొత్తం సహోదరికి ఏదో ఇబ్బంది ఉంది. వాళ్ళ యొక్క ఆ కొంపలో ఈ పెద్ద వాళ్ళు వెళ్తారంట రాత్రులు వాళ్ళ ఇళ్లలోకి. మనకేం తెలుసు, అప్పుడు ఆయన చెప్తే తెలిసింది. పగల పొలంలో పని చేస్తారంట, రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తారంట. వాళ్ళ ఇంటికి వెళ్తేనంట అక్కడ ఒక బ్యాచ్ ఉంటారంట. వాళ్ళు బయట గుండం పెట్టేసి తాళం వేసేస్తారంట ఆ ఇంటికి. ఆ లోపలికి వెళ్ళిన అతను లోపల తాళం వేసేస్తారంట. మొత్తం ఊరంతా వచ్చేసి ఆ జనం అంతా వచ్చేసి అక్కడ కూర్చుంటారంట. అప్పుడు నెమ్మదిగా తాళం తీయండి అని తలుపు కొడతారు కదా, ఆ ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడు వీళ్ళందరూ అంటారంట, తప్పు చేసింది, తప్పు చేసావు, తప్పు చేసినందుకు ఏం చేయాలా? జుర్మానా. ఈడు అడిగాడంట, జుర్మానా ఎంత కట్టాలి? మేమందరం కలిసి పందిని కోసుకుంటాం, భ్రాంతి తెచ్చుకుంటాం, 4,000 అవుతాయి. కాదు 2,000 ఇస్తాం, కాదు 3,000 ఇవి, అది జుర్మానా. బాగుందా? అలా చూస్తున్నారండి. ఇలాంటివి జరుగుతున్నాయిరా ఇక్కడ. వీళ్ళు ఆదివారం నాడు చర్చిలో ఉంటారా బాబు అన్నాడు నాతోటి.
మిగతా రోజులు ఏం చేస్తారు వీళ్ళు చెప్పాలి, వ్యభిచారం చేస్తారు. హల్లెలూయా. వ్యభిచారం చేసి ఆదివారం ఎక్కడ ఉంటారు? మాట్లాడరేంటి? గట్టిగా చెప్పాలి. తప్పుడు పనులను చేసి చర్చిలోకి వచ్చిన వారిని చూసి రక్షణ లేని వారు రక్షణ పొందుతారా? మాట్లాడరేంటి? మన మాటలు ఎలా ఉంటాయంటే అడకూలంగా ఉంటాయి. ఆడకి యేసు ప్రభువుని నమ్మితే పాపం చేయకూడదు అలాగా అన్నాడు అతను. మరి చేసేవాళ్ళు అందరూ జాగ్రత్త. వీళ్ళందరూ కఠినమైన తీర్పులోకి, యేసు ప్రభుని నమ్మి ఆయన రక్తాన్ని ప్రోక్షింపబడి కడగబడి జన్మకర్మ పాపము నుంచి విడుదల పొంది పాపము చేసేవారికి కఠినమైన దండన. 2 దండనలు. ఏంటో 2 శిక్షలు. ఒకటి, ప్రభు రక్తానికి వ్యతిరేకంగా జీవించిన దానికి ఒక శిక్ష. రెండో శిక్ష మీకు ఎవరికన్నా తెలుసా? అనేక మంది రక్షణకు అడ్డుపడినందుకు ఇంకో శిక్ష. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుని నమ్మిన వారు ఎవరైనా, నాతో వచ్చిన వారు కానీ ఇక్కడ కూర్చున్నవారు కానీ ఎవరైనా కానీ, పాపం అనేది పూర్తిగా సమాధి అయిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ముగించేస్తాను 10 నిమిషాల్లో. నా మాట వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా మాట వినాలి అంటే నేనేది చేయొద్దన్నాను అది చేయకూడదు, నేనేది చేయమన్నాను అది చేయాలి. నా మాట వినాలి. అలా కాదండి, ఓ పాస్టర్ గారు వచ్చారు పర్వాలేదన్నారు. పాస్టర్ గారు పర్వాలేదంటాం ఏంటి? ఆయనకు అధికారం ఉందా? చెప్పండి. పర్వాలేదన్నారు. ఓ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా ఏంటి అంటే ఇలా ఏదో జరిగిపోయిందండి, మరి ఏమన్నా నీకు నష్టపరిహారం ఇచ్చారాళ్ళో అన్నాడంట. 2 లక్షలు ఇచ్చారండి అందంట. 20,000 ఆదివారం పట్టుకొచ్చాయమ్మా, 20,000 దశంభాగం. మరి పర్వాలేదండి, తీసుకోమ్మా, పర్వాలేదు తీసుకోమ్మా. ఈ తీసుకున్న ఆవిడ 20,000 తీసుకున్నవాడు కూడా ఎక్కడుంటారు? నరకాగ్నిగుండంలో. హల్లెలూయా. నువ్వెవడో పర్వాలేదంటానికి? నేనెవరిని పర్వాలేదంటానికి? నేను కొన్నానా? నువ్వు కొన్నావా? పాస్టర్ కొన్నాడా నిన్ను? నీ భర్త కొన్నాడా? నీ భార్య కొందా? మీ నాన్న కొన్నాడా? మీ అమ్మ కొందా? ఆయన రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఆయన కొన్నాడు. మనం ఎవరు సొత్తు? గట్టిగా, యేసుక్రీస్తు సొత్తు. రక్షణ పొందిన వారు ఎవరు సొత్తు? ఏం పెట్టి కొనుక్కున్నాడు? ఎవ్వరు వెలకట్టలేని విలువైన రక్తంతో కొనుక్కున్నారు. ఇప్పుడేంటి దేవుని సొత్తు అనే దానికి అర్థం చెప్పండి. నా జేబులో డబ్బులు ఉన్నాయి కదండి, ఎవరు ఇయ్యి? నాయా మీయా? మీరు ఎవరైనా వచ్చిన జేబులో పెట్టి తీసుకుంటారా? ఊరుకుంటానా? నా సొత్తు కదా. ఇప్పుడు ఆడ పిల్లని చూడాలా, ఒళ్ళు పొడుగు పెట్టుకుందాం, నా కూతురు అంటుంది. లేదు నా కూతురు అంటే ఊరుకుంటుంది, అది దెబ్బలాటకు వస్తుంది. నా సొత్తు అంటే ఆ పిల్ల ఆమె ఇష్టం, అంతేనా? నా డబ్బులు నా ఇష్టం. కూర్చొని చూస్తామేంటి? ఎందుకని 15 మంది చుట్టూ కూర్చుంటారు. జాగ్రత్తగా మనండి, ఎవరు సొత్తు మనం మాట్లాడాలి. కాపుల, కమ్ముళ్ళ,
ఎవరు సొత్తు? అందరూ చెప్పండి. దేవుని సొత్తు. కాబట్టి మన జీవితం ఎవరిష్ట ప్రకారం జీవించాలి? కొనుక్కున్నవాడి ప్రకారం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎవరి మాట వినాలి? నా మాట వినాలి, నా మాట వినాలి. మరి ఆయన పంపిన ఆయన ఎవరు? యేసు ప్రభుని పంపిన ఆయన ఎవరు? సృష్టికర్త. హల్లెలూయా. ఆయన మాట విని విశ్వాసం ఎవరి మీద? దేవుడి మీద. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. అంటే దేని నుంచి తప్పించబడ్డాడు? నరకము, మరణము. నరకము. గొర్రె పిల్ల విలువైన రక్తముతో, గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడగాబడి నేను రక్షణ పొంది తిన్. కడగాబడి నేను రక్షణ పొంది తిన్. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. ఫరోకు నేనింకా దాసుడన్ కాను. ఫరోకు నేనింకా దాసుడన్ కాను. పరమాకారానుకు హక్కుదారుడన్. పరమాకారానుకు హక్కుదారుడన్. ఒకసారి ఆలోచించండి. ఒక మాట మాట్లాడే ముందు, ఒక పని చేసే ముందు ఆలోచించండి. నేను దేవుని సొత్తు. హల్లెలూయా. ఏది పెడుతుంది చేయకూడదు, ఏది పెడుతుంది మాట్లాడకూడదు, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. నా ఇష్టము ఇంకా కాదు, ఆయన ఇష్టమే నా జీవితంలో జరగాలి. నేను ఎవరి సొత్తు? ఒకవేళ కాదు నా ఇష్టం అన్నావా, పోయావు కిందకి. నా ఇష్టం అన్న వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోతామే నరకంలోకి. ఏ విధమైన మొహమాటం లేదు దేవుడికి మళ్ళా. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాడు ఎవరు? నా మాట వినేవాడు, వాడు లేదా ఆమె నా మాట వినేవాడు తీర్పులోనికి రాడు. హల్లెలూయా. చూసారా, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దాంట్లో అర్థం తెలుసా? యేసుక్రీస్తులాగా ఉన్నవారికి. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష లేదండి కదండి. మరణములో నుండి జీవములోనికి వచ్చేసాడు. హల్లెలూయా. ఇంకా మన మీద దేనికి అధికారం లేదు? మరణానికి, తీర్పుకి, సాతానికి, పాపానికి, లోకానికి అన్ని అధికారాలు క్రీస్తు రక్తంలో తుడిచివేశాడు. హల్లెలూయా. అందుకే దీని పేరేంటో తెలుసా? గొప్ప రక్షణ. గొప్ప రక్షణ. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎంత వాక్యం చెప్తాను, ఎన్ని సంవత్సరాలను చెప్తున్నాను, అయినా ఏదో ఒక చోట తప్పిపోతున్నారు. మళ్ళీ ఒక నిశ్చయతకు రావాలి. ఒకవేళ మరణం వచ్చేసింది అనుకోండి, ఒక అతను మాట వినకుండానే మరణం వచ్చేసింది అతనికి. మరణం వచ్చేసింది అతనికి, అవకాశం లేదు, ఇంకా వెళ్ళిపోయాడు కిందకి, పాతాళంలోకి వెళ్ళిపోయాడు పాతాళంలోకి. మరణం వచ్చేస్తుంది లేదా రాకడ వచ్చేస్తుంది. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. మన నిర్ణయం ఒకటే, రక్షింపబడిన వారు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనే దేవుడికి వ్యతిరేకమైన పని చేయకూడదు. మనం తీర్పులోనికి, మరణం నుంచి తప్పించబడినట్టు మనం మన సహోదరుల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన గ్రామస్తుల్ని జీవించి ఉన్నంతకాలం కనీసం కొంతమందినైనా మనం ఆ మరణం నుంచి, తీర్పు నుంచి తప్పించాలి. అందుకే మేము 20 సంవత్సరాల నుంచి సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. శిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభువా, మీ బిడ్డలమైన మా జీవితాల్లో క్షమా అనుగ్రహించి
పాపము నుంచి మరణం నుంచి విడిపించి జీవములోనికి నడిపించినందుకు స్తోత్రాలు. నీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. అందరినీ దీవించండి, రక్షించండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. అల్పాహారం ఉందమ్మా. ఒకసారి మనకి